కానీ మీరెవరూ భయపడకండి. నన్నెవరూ పట్టుకోలేరు. డోంట్ వరీ. నిన్నెవ్వరూ పట్టుకోలేరా? నువ్వేం చేశావని పట్టుకోలేను? ఎందుకా మాట అన్నావు? బామ్మగారు, నేను బాలాగారి కోసం, ఆయన మారడం కోసం ఏమైనా చేస్తాను. ఈ విషయంలో నన్నెవ్వరూ ఆపలేరు, ఎవరు పట్టుకోలేరు అని అంటున్నాను. అప్పుడే మీరు వచ్చినట్టున్నారు కదా అంకుల్? అవునమ్మా, తను అదే మాతో అంటుంది. నువ్వు అప్పుడే వచ్చినట్టున్నావు. అవునత్తయ్యా, అసలే పిల్లంటే ఆ త్రిపురకి పడదు కదా. తను ఆ ఉద్దేశంతోనే అంది, అంతే. అక్క, ఈ దుర్మార్గురాలు ఇక్కడే ఉంది. ఇది చేసిన పనిని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేద్దాం పద. గాయత్రి, ఆగు, ఆవేశపడద్దు. ఇప్పుడు మనం నోరు జారితే ఆ నిత్య జాగ్రత్త పడుతుంది. మన దగ్గర సాక్ష్యం కూడా కరెక్ట్గా లేదు. అవును గాయత్రి, వదిన మాట విను. ఆ పెద్దవాడి స్పృహలోకి వచ్చేదాకా ఆగు. ఆ తర్వాత ఈ నిత్య పని చెప్దాం. అప్పటి వరకు తొందరపడద్దు. ఏ రోజు కాకపోయినా రేపైనా ఈ నిత్యని వదల్లా. నిన్ను ఎన్ని కష్టాలు పెట్టిందక్క, దీని పని చెప్దాం. పెదనాన్న, మీకోసం ఎదురు చూస్తున్నాను. మీకు విషయం చెప్పాలి.